యేసుక్రీస్తు నామములో ప్రియమైనటువంటి దేవుని ప్రజలందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ఒక సందర్భం వస్తుందని, ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందని ఏమాత్రం ఊహించలేదు, సిద్ధపడలేదు. నాకు అత్యంత ప్రియమైనటువంటి గ్లోరియస్ మినిస్ట్రీస్ దైవజనులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు అనే వార్తను జీర్ణించుకోకముందే అంతర్జాతీయ స్థాయిలో సత్యవాక్యాన్ని సాధికారికంగా నిరూపిస్తూ ప్రతి అపోహను, అబద్ధాన్ని ఇది నిజం కాదని నిరూపిస్తూ సాత్వికంతో, దీన మనసుతో, సంస్కారవంతమైన భాషతో, దేవుని ప్రేమతో ప్రతి చిక్కుముడిని సులభంగా విప్పుతూ క్రైస్తవ్యానికి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాల గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసింది. హృదయం విలువెల్లాడిపోయే పరిస్థితి. చాలా దూరంగా చేరుకోలేనంత దూరంగా పరిచయంలో ఉండిపోయిన కారణంగా చివరి చూపుకు నోచుకోలేకపోయిన దుఃఖం వెంటాడుతోంది. వారిది ఒక యాక్సిడెంట్ అని, ప్రమాదం అని భావించి, అయ్యో ప్రభువా ఇంత ఘోరాన్ని ఎలా అనుమతించావు అనే రోదనతో కుమిలిపోతూ ఉండగానే, దేవుని చిత్తాన్ని అంగీకరించాల్సిన పరిస్థితిలో అప్పగించుకుంటూ ఉండగానే అది ప్రమాదం కాదేమో అనే వార్తలు, ఏమన్నా కుట్ర దాగి ఉందేమో అనే అనుమానాలు, ప్రభుత్వం కూడా అనుమానాస్పద మృతిగా దాన్ని కేసు కట్టడం వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక డిఎస్పి స్థాయి అధికారితో విచారణను కేటాయించడం వరకు చూస్తుంటే తట్టుకోలేని పరిస్థితి. దైవజనుల క్షేమం కొరకే రేయింబవలు కన్నీరు కార్చే వేల మంది సేవకుల్లో ఒకరిగా ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ పక్షంగా నా ప్రగాఢ సానుభూతిని విడోబన కుటుంబానికి, పరిచర్యకి ప్రకటిస్తూ ప్రభు రాకడ వరకు, మేమున్నంత వరకు ఇలాంటి వాటికి, మారణ హోమానికి వ్యతిరేకంగా పగలు, ప్రతీకారాలు, ఇట్లాంటి వాతావరణానికి విరోధంగా గలమెత్తుతామని, విడవబడిన కుటుంబానికి సంఘీభావంగా తోడుగా నిలబడతామని, అతి త్వరలో దేవుని చిత్తమైతే ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ పక్షంగా కొద్దిమంది దైవజనులమైన కుటుంబాన్ని పరామర్శించి ఆదరించబోతున్నామని ఎన్ని చెప్పినా, ఏం మాట్లాడినా ఇది ఒక్కం తీరేది కాదు. ఇలాంటి పాశవిక చర్యలు ఒకవేళ జరిగి ఉంటే, వింటున్న అనుమానాస్పద వార్తలే నిజమైతే, ఎప్పుడూ ఎక్కడ ఎవరి మధ్య జరగకూడదని, ఇలాంటి వాటికి ఇదే చివరిదవ్వాలని కోరుకుంటున్నాం. ప్రియులారా, ఒక దైవజనుడిని కాపాడుకోలేని, సేవను సంరక్షించుకోలేని, అత్యంత బలహీనమైన ప్రార్థనలతో ఉన్నామని సిగ్గుపడుతూ, ఓ విధంగా మా వైఫల్యంగా దీన్ని ఒప్పుకుంటూ ప్రార్థనలు చేస్తున్నామని మనవి చేస్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో చెదిరి ఉన్న ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ దైవజనులందరం కూడా ఇది మన బలము చాలటం లేదని, ప్రార్థన తగ్గిపోతుందని ఒక హెచ్చరికగా తీసుకోవాలని మనవి చేస్తున్నాను. స్టెఫెనును చంపేశారు, యాకోబును శిరచ్ఛేదనం చేశారు, పేతురును అరెస్ట్ చేయగానే సంఘం ఎలర్ట్ అయిపోయింది. అత్యాసక్తితో మోకాళ్ళు ఇస్తే మళ్ళీ పేతురే బయటకు వచ్చి తలుపులు కొట్టేదాకా ప్రార్థన మానలేదు, మోకాళ్ళు దిగలేదు. అలాంటి తీవ్ర ప్రార్థనలకు మరలా నడుము కట్టుకుందాం. ప్రియమైన దైవజనులను కాపాడుకుందాం. రాకడికి సంఘాన్ని సిద్ధపరచుకుందాం. మన దేశం అంటే మన గుండెల్లో ఎవరో తీయలేని స్థానం. మన ప్రభు అంటే ప్రాణం, మన దేశం అంటే ప్రాణం. మన ప్రజల కోసం మనం ప్రాణం త్యాగానికి సిద్ధపడిన సేవకులు. ప్రయాసపడదాం, కన్నీరు కారుద్దాం, ఉపవాసాలు ఉందాం, ప్రార్థనలు చేద్దాం. మిగిలిన శేషము కొరకైనా హెచ్చుగా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.